ఇంతకు మున్పున్న గులాబీ సర్కార్ పాలనలో రైతులకు రుణమాఫీ చేయకుండా రైతులను అరగోసబెట్టిరని ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యమన్న అప్పటి కార్పార్టీ సర్కార్ మీద కోపం అంటే కోపమైండోళ్ళు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సార్ ఆదేశాల మేరకు ఇయ్యాలంటే గురువారం నాడు ఆస్తాం పార్టీ పెద్ద పెద్ద లీడర్లు అందరూ కలిసి సాతెల్లి మత్తమాల మల్కాపూర్ రుద్రారం గ్రామాలలో పూర్తి పోయి ఆస్తాం పార్టీ సర్కార్ అధికారులకు వచ్చిన ఏడాది పాలనలో చేసిన అభివృద్ధిని పూరాగా వివరించిండ్రు. ఇక మా ఆస్తాం పార్టీ సర్కార్ అధికారులకు వచ్చిన దడవే ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినామని మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యమన్న చెప్పుకొచ్చిండు. ఇంకా కొన్ని దేశాలనే కొత్త రేషన్ కార్డులు రైతు కూలీలకు 12,000 రూపాయలతో పాటు భూమి లేనులకు సుత 12,000 రూపాయలను ఇస్తామని వివరించి ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేస్తామని తెలిపిండు సత్యమన్న. ఇక వెనకసరికి ఇగో ఇట్లా నినాదాలను పెట్టిండ్రు. ఈ కార్యంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత వెంకటరామరెడ్డి, మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ ఉషాగౌడ్, రుద్రారం సర్పంచ్ సత్తయ్య, అల్మాజీపూర్ సర్పంచ్ మాధవి, సాతెల్లి సర్పంచ్ ఎల్లయ్యలతో పాటు హస్తంపాటి పెద్ద పెద్ద లీడర్లు బొడ్ల సాయిలు, పద్మారావు, నాగరాజు, రుక్మారెడ్డి, హనుమంతు, కట్కెల సీను, సల్మాన్లే కాకుండా ఇంకా నెస్సమంది ఆయా ఊర్ల హస్తంపాటి బుడ్డ లీడర్లు పాల్గొన్నారు.